ఆ రోజున ఎవరు అవినాష్ రెడ్డి ముందు అవినాష్ రెడ్డిని లోపలేసేయడానికి పక్కా ప్లాన్ చేశారు రామ్ సింగ్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ రోజున కేంద్ర ప్రభుత్వంగా చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది అసలు అతను ఈ దర్యాప్తు బృందంలో ఉండడానికి అనర్హుడని తేల్చి చెప్పింది లేదు దర్యాప్తు బృందం వేరే నాయకత్వంలో పెడతాం ఇతన్ని కూడా ఉంచుతామంటే అసలు అందులో పనికిరాడని చెప్పింది అతను ఆ బృందంలో నుంచి తీసి పడేయండి అని చెప్పింది తీసి పడేశాక వచ్చిన కేసులో అతన్ని ఏ పాయింట్ లో పెట్టారు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిని సాక్ష్యాల తారుమారు తుడిచినప్పుడు అక్కడే ఉన్నారు శరీరాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు అక్కడే ఉన్నారని మాత్రమే పెట్టారు మంత్ర సూత్రధారని పెట్ల పాత్రధారని పెట్ల సాక్ష్యాల తారుమారులో నిందితులకి సహకరించారు గంగిరెడ్డికి సహకరించారు అన్న కేసు పెట్టింది వాళ్ళ మీద ఇప్పుడు అది ఆ రోజున మనం మాట్లాడినప్పుడు తప్పన్నారు ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారుగా సిట్టు కోరినట్టు చేయలేదని సిట్టు వీళ్ళని వదిలేసిందని అంటే ఏంటి ఇప్పుడు మోడీ ప్రభుత్వం మేము చెప్పినట్టు కేసు మేము రాసినట్టు మా పేపర్లో రాసినట్టు మేము ఎలా అయితే ప్రచారం చేసామో అట్లా బొక్కలో దయలా అట్లా కేసు పెట్టలా ఇది ఒకటి రెండవది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిది అప్పన్న అనేవాడు 2024లో ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండగానే అతను ఆంధ్ర భవన్ లో లైజనింగ్ ఎంప్లాయీగా ఉన్నాడు ఆంధ్ర భవన్ లో లైజనింగ్ ఎంప్లాయీస్ అని ఉంటారు అంటే మనోళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళతో కలిపేటటువంటి